కొట్టిపేట డ్రాప్ ఇచ్చేసి ఏం జరిగింది చెప్పమ్మా? ఏమని చెప్పాలి? కొడుకుని కూడా కొట్టుకొని నాకు ఏమైందో నాకు కరెక్ట్గా తెలియదు. నేను మొన్న శనివారమే వచ్చిన అక్కడికి వెళ్ళి ఆదివారం ఫోన్ చేసి మాట్లాడింది మంచిగా నాతో. అంతే సోమవారం ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిండు నాకు. అంతే ఏమైన సంగతి నాకు కూడా కరెక్ట్గా తెలియదు సార్. నా నెలలో మీరు రానే ఉన్నారు కదా మా కొడుకు? అక్కడ ఉన్న రోజు మంచిగా ఉన్నాం సార్. మేము మంచిగా చూసుకున్నాడు, బాగానే చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు వాడు చెప్పిండు, ఆంటీ అరవింద్ ఏమైనా ఫోన్ చేసిండా, ఇట్లా ఇట్లా బయటికి వెళ్ళిండంట, మరి అలా వాళ్ళకు ఫోన్ చేసిండ్రంట, ఇట్లా ఫ్లైట్ బుక్ చేసుకురంట. అంటే ఎందుకమ్మా ఇట్లా బుక్ చేసుకున్నారు అని అంటే, ఏ చిన్న గొడవ పడి నుండి మా అన్న ఇంకా అమ్మ వాళ్ళు రమ్మన్నారు, ఫ్లైట్ బుక్ చేసినారు. కానీ ఆ సంగతి కూడా నాకు వాడు చెప్పనే లేదు సార్. అసలు నాకు ఇంకా ఆధారం చేసిందంటే ఇంకా అంతే. సోమవారం నేను సరే నాకు తెలిసినాక అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నావానికి ఇంకా స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఏమైనా సంగతి అదే వాడు మాట్లాడుతుంటే ఏదన్నా ఒకటి తెలుస్తుండే. కానీ వాడికి లాస్ట్ మూమెంట్ నేను ఎందుకు గుర్తు రాలేదు సార్. వాడి నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా కష్టపడి వాడందల నుంచి పెరిగినాడు సార్. ఒక స్టేజ్కి వచ్చిండు, అమ్మ నాకు ఇంకా పియర్స్ అది వచ్చేసింది, సిటిజన్షిప్ వచ్చింది, ఇంకా 4 నెలలు అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా, మనం ఒక సెటిల్గా ఉన్నాం, ఒక లైన్కి వెళ్తున్నానమ్మా, నేను జాబ్ వచ్చినాక అమ్మాయి కూడా జాబ్ వస్తుంది, ఇంకా ఒక ఇల్లు తీసుకుంటాము, తర్వాత పిల్లల ప్లాన్ ఉందమ్మా నాకు, ఇప్పుడు వాతావరణం పడవసలేదు, నువ్వు వెళ్ళమ్మా ఇంకా అనేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తోడిచ్చి పంపిండు సార్. నన్ను అంత దూరానికి వెళ్ళి ఇటు పంపడానికి నాకు తోడు ఇచ్చినోడు లైఫ్ లాంగ్ నేను ఇట్లా ఉంటా అనుకున్నాడు. నాకేం అర్థమవుతలేదు. వాడు అదేమన్నా చెప్పుకుంటేనన్నా నేను ఏమైనా సొల్యూషన్ ఇచ్చేదాన్ని ఏమో సార్. నన్ను ఒక ఫ్రెండ్ లాగా ఉండేటోళ్ళం సార్ మేమైతే. వాళ్ళు బాబు నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాము. అది ఏమైందో తెలుసా, మా అమ్మాయి వస్తే కానీ నేనేం అడగలేకపోతాను ఇంకా నన్ను. ఇంకా అమ్మాయి కూడా రోజు ఫోన్ చేసి, అత్తయ్య అర్ధగంటలో వస్తాన్నాడు అత్తయ్య, ఇంకా రాలేదు అత్తయ్య అంటే, దోలాడండి అమ్మ, మీ అన్న కూడా వచ్చిండు, వెతకండి అమ్మా అని చెప్తున్నా సార్. ఏ కాల్ వచ్చినా బాబు చేస్తుండేమో, అమ్మ అని ఫోన్ చేస్తుండేమో అని చూస్తున్నా సార్. నేను ఇంకేం చెప్పాలి సార్. ఇంకా నేను ఉన్న రోజులు మంచిగా ఉన్న అమ్మ వెదర్ పడవసలేదు, మళ్ళీ ఎండాకాలం తొలికొచ్చుకుంటానమ్మా నేను. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఇక్కడ, నీకు పిల్లలు ఇష్టం, వాళ్ళ పాప ఉంది, పోయి ఆడుకుందు అని అన్నట్టు సార్. నేనేం చెప్పు, ఏమని తెలిసి ఉంటాను ఏమని చెప్తా సార్. వాటి నాతో ఏం షేర్ చేసుకోలేము, చెప్తే బాధపడుతుంది అమ్మ, టెన్షన్ తీసుకుని ఇదవుతుంది, అమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్తగా మంచిగా ఉండు అట్లా అంటుండే సార్. వాడు ఇష్టపడే చేసుకున్నారు సార్ పెళ్ళి. వాళ్ళేమో అవునమ్మంటే పిల్లలు ఇద్దరు మంచి ఇష్టపడ్డారు, మంచిగానే ఉన్నారు, బాగానే ఉన్నారు అనుకుంటాను. ఆ రోజు ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి కొట్టిండు నన్ను, అది ఇదని ఏదో అన్నదంట. కానీ అది కూడా వాడు నాకు ఫోన్ చేసి నాకు చెప్పలేదు సార్. వాడు ఆ బాబు చెప్పేవాడు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పేదాకా కూడా నాకు తెలియదు వాడు టికెట్ బుక్ చేసుకున్నారు అనేసి. కనీసం వాడు ఫోన్ చేసి నాకు ఏమని చెప్పి నేను సొల్యూషన్ ఇచ్చేదానేమో. నేను వాళ్ళ అన్నకు ఫోన్ చేసుకుని ఏమని చెప్తుండే, వాళ్ళ అక్క ఉన్నారు అక్కడిని, దోస్తున్నాడు అక్కడిని. ఒక్క సెకండ్ వెనక తిరిగి చూసుకోలేదు, అమ్మ అని ఎందుకు గుర్తు రాలేనో నేను వాడికి. అసలు వాడు నన్ను ఎందుకు మర్చిపోయిండో ఏమో. అసలు నాన్నెత్తులు ఏం కూర్చుందో, నేను ఆడికలు ఎందుకు వెళ్ళొచ్చినానో ఏమో. సస్తే ఆడనే సస్తున్నానేమో నా కొడుకు దగ్గరనే, కానీ ఎందుకో వెళ్ళి అమ్మ నువ్వు వెళ్ళు అని నన్ను పంపించినట్టు సార్. ఓ తోడిచ్చి పంపిండు నన్ను. అసలు తోడు ఇప్పుడు ఎవరు తోడు ఉంటాడు, ఎవరు చేతిలో పెట్టిపోయినాడు, నాకు ఎవరు ఆధారం అని చెప్పిపోయినాడు సార్. నాకు అర్థమవుతుంది. నా పక్కకి ఇవ్వలేరు డాడీ అని ఏడుస్తుంది. ఏం చేయాలి, ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇండియాలోనే ఉన్నాడు. ఆయన వచ్చి అప్పటికప్పుడు అక్కడ ఎవరో ఈయన ఫ్రెండ్స్ ఎవరో తెల్లలు ఉన్నదంట, వాళ్ళకి చెప్తే వాళ్ళ నైట్ అంతా మా పాపతోనే పడుకున్నారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ వీళ్ళ మా అల్లుని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే 20 కిలోమీటర్లు ఉంటారు, వాళ్ళు వచ్చేసి పాపని పికప్ తీసుకుని అక్కడ పోయిన తర్వాత ఇక ఆయన కొంతమంది మన ఇండియన్స్ టీం అక్కడ ఉంటారంట, యూనిట్ అక్కడ కౌన్సిలర్ ఎవరు ఉంటారంట, వాళ్ళు మిస్సింగ్ ఇట్లా ఫోన్లు ఎవరు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి కంప్లైంట్ ఇచ్చేయాలని తెలిసి ఇంతవరకు మాకు తెలుసు అన్నది. ఒక పక్క ఊరు పోయింది, ఏమైంది ఇప్పుడు చూసేద్దామని మాకు కాదు.
ఇక మా బిడ్డ ఏడ్చుకుంటా నేను చచ్చిపోతా డాడీ, మా అరవింద్ లేకపోతే నేను చచ్చిపోతా డాడీ, నేను చచ్చిపోతా డాడీ అంటే వద్దమ్మా వద్దు, ఎందుకు నువ్వు ఇంకా అదో కాదు ఏమైందో మనకేం మీకేం తెలుసు అది ఇది ఆ మిస్సింగ్ ఇచ్చినప్పుడు ఇంకా రా నా మీద చాలా ప్రేమ ఉందో డాడీ, పోయినా కూడా మేము అనుకున్నా కూడా వెంబడే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వస్తాడు డాడీ అని చెప్పలేదండి. నా బిడ్డ పేగులు తీసి 4 తీసి అంటే నేను 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి ఇట్లా అవుతాడని నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈ పరిస్థితులు అన్నీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నా కడుపు పుట్టే ఇలా తల్లి కూడా ఒక్కతే తల్లి, ఒక్కతే ఆమెకి ఎవరు లేరు. చిన్నప్పుడు తండ్రి చచ్చిపోయాడు, సరే ఈ రూపకంగా నన్ను చూసుకుంటా అక్కడ ఏదైనా మా అమ్మ ఉందని ఆలోచన ఏమైందనేది ఏం తెలిస్తే ఒక దాని మీద మాట్లాడవచ్చు. ఎట్లా అయింది ఏమైందో తెలియదు అన్నమాట. అసలు తల్లి ముఖం చిన్న బతకపాయ, మాకు లేకున్నా సరే ఏదైనా కోపం ఉన్నా అనుకున్నా కూడా తల్లి ముఖం బతకపాయని బాధ ఒకటే మిగిలిపోయింది. మా బిడ్డ కూడా నా ఆశలకి తాతకు ఫోన్ చేసిన, అత్తయ్య మనం ఎట్లా బతుకుదాం అత్తయ్య, ఎట్లా ఉండాలి అత్తయ్య, నీకు నాకేం కష్టం వచ్చేది.